జగన్మోహన్ రెడ్డి నకిలీ నవరత్నాలు రెండు బేరీ చేయండి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే రావు కదా. ఇప్పుడు మొన్న మొదటి తారీఖు జీతాలు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? పింఛన్లు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ట్యాంకులో నీళ్లు అయిపోయినాయి, ట్రెజరీ ఖాళీ అయిపోయింది. మళ్ళా అప్పిస్తే మళ్ళా ఎగరతాడు, అప్పిచ్చేవాడు మారేస్తే ఏమవుతాడు? ఏది రాదు మీ అందరికీ. అందుకే నేను చెప్తున్నా, మీ ఇంట్లో కూడా చూడండి, దినమంతా కూడా తాగేసి ఊరు తిరిగి వస్తే కుటుంబం గడుస్తుందమ్మా? గడుస్తుందని? ఎవరైతే వ్యవసాయం చేయాలనో ఉద్యోగం చేయాలో చేసి మీరు 10 రూపాయలు సంపాదిస్తే ఆయన ఒక 20 రూపాయలు సంపాదిస్తే కుటుంబం సాఫీగా జరుగుతుంది. అది ముఖ్యం. అందుకే నేను చెప్తున్నా, తెలిసిన వ్యక్తి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా, మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా, నా కోసరం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఈరోజు ఇక్కడే తమ్ముళ్ళు కోరుతున్నా అందరినీ. తమ్ముళ్ళు, ఇక్కడ చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. 24 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 5 లక్షలు. మెగా డిఎస్సి మొదటి సంతకం, జాబ్ క్యాలెండర్. పెట్టుబడులు ఆటోమేటిక్ గా మనం ఉంటే వస్తాయి, జగన్ ఉంటే పెట్టుబడులు పారిపోతాయి. అందుకే కోరుతున్నా, మీ అమ్మా నాన్న పైన అడిగే పని లేదు, నేనే ఇస్తా 3000 రూపాయలు ఖర్చులకు కూడా. రేపల్లిలో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు పనిచేయి, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా. రేపల్లో ఒక హైటెక్ టవర్ రోడ్ కడతా, మంచి ఆఫీస్ కడతా, మంచి గార్డెన్ లో. ఇంట్లో బోర్ కొడితే ఇక్కడికి వచ్చి ఆఫీసులో పనిచేయి. మొన్న కోవిడ్ లో చాలా మంది పనిచేశారా లేదమ్మా? అదే నా విధానం. ప్రపంచంలో అన్ని కంపెనీలు తీసుకొస్తా, స్కిల్ డెవలప్మెంట్ చేస్తా. ప్రతి ఒక్కరి యొక్క స్కిల్ ని, అంటే మీకుండే ఏవైతే నైపుణ్యం ఉందో అవన్నీ కూడా నేను అనలైజ్ చేస్తాను. అనలైజ్ చేసి కొద్దిగా మెలకువలు పెడితే మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరైనా 10th క్లాస్ చదువుతారు, ఇంటర్మీడియట్ చదువుతారు, ఊర్లో ఉంటే కూలి పని చేస్తాడు. కూలి పని చేసి ఎంత ఆదాయం వస్తుంది? 100 రూపాయలు వస్తుంది, అంతేనా? 100 రూపాయలు వస్తుంది. అంతే ఉంటే పనులుంటే. ఆ కుర్రాన్ని ఇంగ్లీష్ నేర్పించి, మంచి బట్టలేసి, కొంచెం నీట్గా హెయిర్ కటింగ్ అన్నీ చేసి 5 స్టార్ హోటల్కి పంపిస్తే 4 అంకెల జీతం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అవునా కాదా? మనిషి మారాడా? మనిషి మారలా. అదే మనిషి, ఆ మనిషికి కొంచెం నైపుణ్యం నేర్పించాం. నైపుణ్యం నేర్పిస్తే జీవితమే మారిపోయింది. అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పాడు ఒక మాట. మా అన్న సినిమా యాక్టర్గా ఉండి నన్ను సినిమా యాక్టర్గా ట్రైనింగ్ పంపించాడు, యాక్టింగ్ నేర్పించాడు, డైలాగ్ నేర్పించాడు. నేను ఆటోమేటిక్గా ఈరోజు మంచి సినిమా యాక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చారని. ఆ పని మీ అందరికీ చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరెవరి ఇంట్రెస్ట్ను బట్టి, ఎవరెవరి శ్రద్ధను బట్టి మీ నైపుణ్యాన్ని పెంచి ప్రపంచమే హద్దుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క యువతే కాకుండా అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తాం. పెన్షన్లు కూడా చెప్పాను, 4,000 రూపాయలు పెన్షన్ ఇంటి దగ్గర ఇస్తాం. వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తాం. నేను వాలంటీర్లకు 10,000 జీతం అంటేనే
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గింజుకుంటున్నారు. గింజుకుంటున్నారా లేదా? ఎంత స్వార్థపరుడంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అందరూ రాజీనామా చేస్తే ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితే మొదటి సంతకం పెడతాడంట. ఈయన కాకపోతే ఏమవుతుంది? అందరి జీవితాలు నాశనం అయిపోతాయా లేదా? ఇది స్వార్థం అవునా కాదా? జీవితాలతో ఆడుకోవడం అవునా కాదా? చెలగాటం ఆడడం అవునా కాదా? నేను అందుకే చెప్పా, మీరు ఎవ్వరూ రాజీనామా చేయొద్దండి, నేనుంటా, మీ వ్యవస్థ ఉంటుంది, మీ జీతాలు పెంచుతా, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని నేను నేర్పిస్తానని నేను పిలిపించా. న్యాయం అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఆయనకు మనకుండే ఇది. ఈరోజు ఇవన్నీ చేయడం కోసం రేపల్లెలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పెండింగ్ లో ఉంది, దాన్ని పూర్తి చేస్తాం. టిట్కో ఇళ్లన్నీ పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. రేపల్లె నిజామపట్నం శాశ్వత డంపింగ్ యార్డ్ కావాలి, దాన్ని కూడా ఇచ్చేస్తాం. పెనుమూడు రావి అనంతవరం కరకట్ట బలహీనంగా ఉంది, ఇవన్నీ కూడా చేస్తూనే ఇక్కడ వ్యాన్ పిక్ సిటీ కూడా ఎంత స్కామో మీరే చూశారు. అంటే ఒక వ్యక్తి మంచివాడై ఉంటే ఆ వ్యాన్ పిక్ సిటీ వచ్చుంటే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి. నిజామపట్నం వ్యాన్ పిక్ ఈ రెండు వచ్చుంటే